హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్‌నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో ఒక ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్‌ని చేసి చూపించబోతున్నా. చాలా చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్. రుచి చాలా బాగుంటుంది. మార్నింగ్ టైమ్‌లో ఇన్‌స్టంట్‌గా ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ ట్రై చేయాలనుకున్నప్పుడు ఇది మీకు బాగా నచ్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి. ఇందుకోసం మిక్సీ గిన్నె తీసుకోండి. అందులోకి ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 గంటల పాటు నానబెట్టాను. మీరు కావాలంటే రాత్రి పూటే ఈ పెసరపప్పును నానబెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి పెసరపప్పు అనేది ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 3 మెంబర్స్‌కి చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఒక కప్పు నానబెట్టాను. కిలోల్లో చెప్పాలంటే 200 గ్రామ్స్ పెసరపప్పును నానబెట్టాను. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ బియ్యపు పిండిని వేసుకోవాలి. ఈ బియ్యపు పిండిని వేసుకోవడం వల్ల మనకి ఈ పిండి అనేది బాగా బైండింగ్‌గా వస్తుంది. జిగురుగా రావడానికి కొద్దిగా బియ్యపు పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా వాటర్‌ని, ఎక్కువ వాటర్ వేయకండి. మనకి ఇడ్లీ పిండి ఎలా అయితే ఉంటుందో అలా కాస్త గట్టిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకోండి. అందులోకి ఒక స్పూన్ బొంబాయి రవ్వని వేసుకోండి. ఈ రవ్వ వేసుకోవడం వల్ల పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. తర్వాత ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని టమోటా ముక్కలు, కొద్దిగా కొత్తిమీర తరుగును, అలాగే ఒక స్పూన్ జీలకర్రని, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కావాలంటే మీరు ఇందులోకి క్యారెట్‌ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల మంచి రంగుతో వస్తాయి. కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఈ పసుపును వేసేసి ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం ఇందులోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకొని కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కూడా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఇంకాస్త పెద్దగానే కట్ చేసుకోండి సరిపోతాయి. అలాగే ఇందులోకి 4 పండు మిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీ దగ్గర పండు మిర్చి లేకుంటే ఎండుమిర్చినైనా వేసుకోవచ్చు. వీటిని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు టమోటాలని కూడా వేసేసుకోవాలి. బాగా పండిన టమోటాల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక స్పూన్ జీలకర్రని, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. మనకి టమోటాలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు. లేదా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నామనుకోండి, మనకి టమోటాలనేది బాగా సాఫ్ట్‌గా అయిపోతాయి. చూస్తున్నారుగా, 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. టమోటాలనేది మనకి బాగా మెత్తబడిపోయాయి. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మామూలుగా చట్నీ ఎలా అయితే గ్రైండ్ చేస్తామో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి చట్నీని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి పిండనేది 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాం కదా! కాస్త సాఫ్ట్‌గా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి చిటికెడు వంట సోడాని వేసుకోవాలి. వంట సోడా కూడా మనకి ఎక్కువ అవసరం లేదండి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఈ వంట సోడాని వేసేసి మరొకసారి ఈ బ్యాటర్‌నంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఇలాంటి చిన్న పెనం మీ దగ్గర అదేనండి పోపు పెనం ఉంటే పెట్టుకోండి. మీ దగ్గర ఇలాంటి పోపు పెనం లేకోకుంటే రెగ్యులర్‌గా మనం దోసలు ఏ పెనంలో వేసుకుంటామో అదే పెనంలో ఇలా చిన్న బన్ దోసల్లాగా వేసుకోవచ్చు. కాకపోతే ఇలాంటి పెనంలో వేసుకోవడం వల్ల బన్ దోస అనేది మంచి షేప్‌లో వస్తుంది. ఇప్పుడు ఈ పెనంలో కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసేసుకొని ఒక గరిటె పిండిని వేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు దోసను బాగా ఫ్రై అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మరో సైడ్‌కి టర్న్ చేసుకోవాలి. ఇలా మరొక సైడ్ కూడా మరొక 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా 5 నిమిషాలు అటు, 5 నిమిషాలు ఇటువైపు బాగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఈ బన్ దోస అనేది కాస్త మందంగా ఉంటుంది కాబట్టి మంటను లో ఫ్లేమ్‌లో ఉండనిచ్చి 5 నిమిషాల పాటు అటు, 5 నిమిషాల పాటు ఇటు ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడే దోస మిడిల్‌లో దాకా బాగా ఫ్రై అయిపోతుంది. చూసారుగా ఎంత సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చో. మార్నింగ్ టైమ్‌లో ఎలాంటి హడావిడి లేకోకుండా ఇలా మనం ఈ బన్ దోసను ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మంచి ప్రోటీన్ ఫుడ్. పిల్లలకి ఇది హెల్త్‌కి చాలా మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం? క్విక్‌గా చేసుకునే ఈ 2 రెసిపీలని అదేనండి బన్ దోసను, అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ, టమోటా చట్నీని కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాసినీస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.